Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. చిరంజీవి గారి సినిమా అనేటప్పటికీ ఆయన ఖచ్చితంగా ఉంటారు. చిరంజీవి గారికి అత్యంత ప్రియ మిత్రుడు మీరైతే ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రయాణం? చిరంజీవి గారు మేము కలిసి వైన్ కాలేజీ నర్స్పూర్లో చదువుకున్నామండి. సెకండ్ ఇయర్లో ఉంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. తర్వాత ఎన్సీసీలో మేము బాగా కోకాడు. ఏదైనా పట్టుకున్నారంటే సాధించేదాకా వదిలిపెట్టారు. ఆ రోజుల్లో మరి చిరంజీవి గారి గురించి ఒకటి మర్చిపోలేని ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? సిస్టమేటిక్ అండి. ఆయన ఏదైనా పట్టుకున్నారంటే దాన్ని చాలా సిన్సియర్గా సాధించేదాకా వదిలిపెట్టారు. మంచి డాన్సర్. జ్యోతిలక్ష్మి గారి డ్యాన్సెస్ చాలా ఫేమస్ ఆ టైంలో. ఇప్పుడు అంతకన్నా గొప్పగా చేసి కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి మళ్ళీ మీట్ అవుతున్న టైంలలో చిరంజీవి గారితో ఆ పరిచయం ఎట్లా పరిచయం చేసుకున్నారు సార్? సువర్తపురం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి ఏదో కలిసాం కానీ ఆయన ఇచ్చారు. ఆయనే దగ్గరుండి జరిపించారు. ప్రతి మూవీలో సూర్యనారాయణ ఎక్కడ వదుకుని ఉండాలి, ఒక రకమైన సెంటిమెంటు. స్నేహితులంటే కూడా చిరంజీవి గారికి అమితమైన ప్రేమ కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయన కాపాడుకునే విధానం కానీ. స్నేహితులంటే చాలా మంచి ఆప్యాయత అండి. ముఖ్యమైన మా ఫ్రెండ్స్లో గంధి బాబులు అన్న ఆయనకి ఆపరేషన్ చేసి, ఇది కాకుండా చాలామందికి కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియదు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్లో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న పర్సన్ ఎవరంటే చిరంజీవి గారికి అత్యంత మరి ఆత్మీయ మిత్రుడు. మరి ఆయనతో పాటు బీకామ్లో కూడా చదువుకున్నారు. ఎన్సీసీ ట్రైనింగ్ కానీ మరి నాటకాలు అనేది చేసి చిరంజీవి గారి సినిమా అనేటప్పటికీ ఆయన ఖచ్చితంగా ఉంటారు. చిన్న పాత్రైనా పెద్ద పాత్రైనా ఏదో ఒక పాత్రలో మాత్రం మనందరికీ కనిపిస్తూ సినిమాలలో కూడా చేస్తూ మరి పోలీస్ వృత్తిగా మరి అయితే ముందుకు వెళుతూ ఇప్పుడైతే రిటైర్ అయిపోయారు అనుకోండి. ఆయనే సూర్యనారాయణ గారు. ఇప్పుడు మనతో పాటు సూర్యనారాయణ గారు ఉన్నారు. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్లో మరి చిరంజీవి గారి గురించి మనకు తెలియని బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాట్లాడుకున్నాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సూర్యనారాయణ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఏంటి సార్ ఈ మధ్య సినిమాల్లో కనిపించట్లేదు? కొద్దిగా పర్సనల్ పనులు ఎక్కువ అవటం, వాటి మీద బిజీ రెస్పాన్సిబిలిటీస్ తోటి కొద్దిగా సినిమాలు ప్రస్తుతానికి కొద్దిగా తగ్గించానని చెప్పుకోవాలి. ఓకే. చిరంజీవి గారికి అత్యంత ఆత్మీయ మిత్రుడు మీరైతే. చిరంజీవి గారి బర్త్డే స్పెషల్ కాబట్టి ఎలా ఉంది సార్? ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రయాణం కానీ స్నేహం? చిరంజీవి గారు మేము కలిసి వైన్ కాలేజీ నర్స్పూర్లో చదువుకున్నామండి. ఆయన నాకంటే సీనియర్ బీకామ్లో, నేను నెక్స్ట్ జూనియర్. ఓకే. అంటే ఆయన సెకండ్ ఇయర్లో ఉంటే నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఓకే. అప్పుడు బాగా పరిచయం అయింది. తర్వాత ఎన్సీసీలో మేము బాగా కో క్యాడెట్స్. ఓకే. ఎన్సీసీలో బాగా 2 years చేసామండి. 76, 77, 75, 76, 77. ఓకే. 2 years. దాంట్లో ట్రైనింగ్ క్యాంప్స్ 2 times విశాఖపట్నంలో అటెండ్ అవుతాం కానీ, లేదంటే ఆయన తోటి ఇంటరాక్షన్స్ 2 yearsలో. ఆయన అక్కడ అదే ట్రైనింగ్లో ఉన్నప్పుడు పిఆర్డీసీకి సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఆర్డీసీ నుంచి మళ్ళీ రిపబ్లిక్ డేకి కూడా సెలెక్ట్ అయ్యారు. ఓకే. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో కూడా ఏకైక వ్యక్తి ఏపీ స్టేట్ని, కంబైన్ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఏ సార్ అక్కడ ఢిల్లీలో చేసే? ఢిల్లీలో చేశారు రిపబ్లిక్ డే పీరియడ్కి. ఓ, చిరంజీవి గారు పార్టిసిపేట్ చేశారు? ఓకే. రిప్రజెంటింగ్ ఫ్రమ్ మన ఏపీ నుంచి. ఓకే. ఓకే. అక్కడికి వెళ్ళారు. అండ్ పీరియడ్లో పాల్గొన్నారు. అక్కడ మంచి కల్చరల్ ఈవెంట్లో పోతురాజు క్యారెక్టర్ తోటి కల్చరల్ ఈవెంట్ ప్రజెంట్ చేశారు. సూపర్. దానికి అందరూ మన్ననలు పొందినాయి. ఆయన ఏదైనా పట్టుకున్నారంటే దానిపై సాధించేదాకా వదిలిపెట్టారండి. ఓకే. అక్కడి నుంచే చదువుకున్న రోజుల్లోనే ఆయన మంచిగా డ్రామాస్ బాగా వేసేవారు అనమాట. కాలేజీలో రాజీనామా, చివరకు మిగిలింది, బయట కాపలావాణి దీపం, వీళ్ళందరితోటి బాగా చేసేవారు. ఓకే. బెస్ట్ యాక్టర్ కూడా చాలాసార్లు తీసుకున్నాడు ఆయన.
అవి తీసుకుని ఆయన ఇన్స్పిరేషన్ తోటే నేను కూడా సినిమా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. ఓకే. ఇంకా ఆయన తర్వాత మేము గుండెలు మార్చబడను, ఏక్ దిన్ కా సుల్తాను, భజంత్రీలు, ఇంకా ఇతర నాటికలు లోకల్గా వేయటం అది కంటిన్యూ అవుతూనే ఉంది. 76, 77 ఆ టైంలో కూడా 76 నుంచి 84, 83 దాకా, 81 దాకా అండి. ఓకే. 81లో నేను సిటీకి వచ్చేసాను, డిఫెన్స్ అకౌంట్ ఆడిటర్ కింద వచ్చేసాను. ఇక్కడ జాయిన్ అయ్యాను తిమ్మలగిరిలో. ఆడిటర్గా చేస్తున్నాడు కూడా డ్రామాస్ వేయటం ఆ ఇన్స్పిరేషన్ తోటి. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ తనికెల భరణి, ఈ విద్యాసాగర్ వీళ్ళందరూ బ్యాచ్మేట్స్గా ఉన్నప్పుడు అక్కడ కూడా 2 years కోర్సు ఫస్ట్ ఇయర్ చేశాను. ఓకే. తర్వాత 85లో సబ్ ఇన్స్పెక్టర్ కింద సెలెక్ట్ అయ్యి అనంతపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ కూడా ఏదో డ్రామాలు వేస్తాను ఉండేవాడు. ఈ చిరంజీవి గారితో మీరు అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ఎన్సీసీకి అయితే కో క్యాడర్గా ఉన్నారు. అవునండి. సో వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. అక్కడ ఇద్దరి మధ్యలో స్నేహం అనేది కూడా బాగా పెరిగింది. ఉందండి, అక్కడ పరిచయం ఉంది బాగాను. ఓకే. ఆ రోజుల్లో మరి చిరంజీవి గారి గురించి ఒకటి మరిచిపోలేని ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు సార్? మూమెంట్ అంటే ఏదన్నా సిస్టమేటిక్ అండి. ఆయన ఏదైనా పట్టుకున్నాడంటే దాన్ని చాలా సిన్సియర్గా అది సాధించేదాకా వదిలిపెట్టడు. మంచి డాన్సర్ అండి ఆయన. అప్పుడు యాన్యువల్ ఎన్సీసీ క్యాంపులో విశాఖపట్నంలో మంచిగా డ్యాన్స్ చేసేవాడు, మేమందరం ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓకే. ఆయన అన్ని జ్యోతిలక్ష్మి గారి డ్యాన్సెస్ చాలా ఫేమస్ ఆ టైంలో. ఓకే. ఇప్పుడు అంతకన్నా గొప్పగా చేసేవాడు ఆయన. ఓకే. అక్కడ ప్రజెంటేషన్ కల్చరల్ పాటలు పాడటం, డ్యాన్సులు చేయడం, అట్లా ఈయన డ్యాన్స్ అనేది అనుకున్నాం ఈయన దగ్గర స్పార్క్ ఉందరా బాబు. ఈయన ఆ డ్యాన్సెస్లో ఆయనకున్న ఆ రిథమ్ కానీ ఆ స్పార్క్ కానీ అందిపుచ్చుకోలేం. చాలా హై లెవెల్ అనుకుని అందరం ఆనందించేవాళ్ళు అన్నమాట. ఓకే. ఆ తర్వాత ఆయన సినిమాల్లో ప్రయత్నించిన విధానం కానీ, సో సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎలా అనిపించింది సార్? చాలా గొప్పగా అనిపించిందండి. ఆయన యాక్చువల్గా మెడ్రాసు ఐసీడబ్ల్యూ చదువుతానికి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఐసీడబ్ల్యూ ఒక పక్కన చదువుతానికి వెళ్ళినా ఆయన ఇన్స్టింక్ట్, ఆయనలో ఉన్న యాక్టింగ్ ఇన్స్టింక్ట్ మెడ్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానికి దోహదపడింది. ఓకే. జాయిన్ అయ్యారు. అందులో రాజేంద్ర ప్రసాద్, ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఏమో అందులో ఉండేవారేమో. ఆ 2 years కోర్సు చేశారండి. అది చేసిన తర్వాత అక్కడ కూడా గొప్ప ప్రతిభ కనిపించి సినిమాలకి కావాల్సిన సన్నదం. అంటే అప్పుడులో ట్రెండ్ ఏంటంటే ఫైట్స్ స్పీడ్గా చేసేవాళ్ళు, చిరంజీవి గారిలా ఫైట్ చేసేవాళ్ళు, చిరంజీవి గారిలా డ్యాన్స్ చేసేవాళ్ళు అది తక్కువ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అప్పుడు ఆయన ఫస్ట్ ప్రాణం ఖరీదు దాంట్లో జాయిన్ అయ్యి 1978 ఐ థింక్ చేసి అక్కడి నుంచి వెనుకుతే పునాది రాళ్ళు సినిమా కూడా సైమల్టేనియస్ చేశారండి. ఓకే. రాజ్కుమార్ గారి డైరెక్టరు. ఇంకా అక్కడి నుంచి అలా చేసుకుంటానే ఉన్నారండి. కోతల రాయుడు చాలా సినిమాలు ఉన్నాయి. కోతల రాయుడు, పున్నమి నాగు అన్నది టర్నింగ్ పాయింట్ అండి. ఎవరి కొత్త కుర్రోడు, ఎవరి మంచి యాక్టరు అన్న జనాల్లో ఆలోచించే పరిస్థితులు, జనాలు పబ్లిక్ ఓహో అని గొప్ప బాగా చేసి అలా చేసుకుంటా పోయారండి. తర్వాత మేము మళ్ళా 92 నేను సిటీకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. అంటే డిగ్రీ చదువుకునే టైంలలో అయితే సో కంప్లీట్ అయిపోయింది. చిరంజీవి గారి పాటికి చిరంజీవి గారు మెడ్రాస్ వెళ్ళిపోయి సినిమాలు చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయారు. మీరు ఇట్లా ఉద్యోగరీత్యా ఇట్లా వెళ్ళిపోయారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి ఒక 81 to 85 ఇక్కడ డిఫెన్స్ అకౌంట్లో ఆర్డర్ చేసి మళ్ళీ 85 నుంచి నేను పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ అయ్యి 91 దాకా చిత్తూరు డిస్టిక్లో పనిచేశాను సబ్ ఇన్స్పెక్టర్గా. ఓకే. 91 చిత్తూరు డిస్టిక్. 91 ఆగస్టులో మళ్ళీ ఇక్కడ సిటీకి వచ్చాను అనమాట, హైదరాబాద్ సిటీకి వచ్చాను. ఓకే. సో 92 నుంచి మళ్ళీ ఈయనకి పరిచయం అయింది. గరానా మొగుడు షూటింగ్లో కలిసాం. అక్కడి నుంచి ఆ రిలేషన్షిప్ ఆయన అంటే మాకు మళ్ళా రెన్యూ చేసుకునేట్టు అయింది మా స్నేహం. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మరొకసారి మళ్ళీ మీట్ అవుతున్న టైంలలో చిరంజీవి గారితో ఆ పరిచయం ఎట్లా పరిచయం చేసుకున్నారు సార్? ఆయనకి
చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో 76, 7 తర్వాత మళ్ళీ 76 తర్వాత కలవలేదు. అదొక 24 ఇయర్స్ అంటే 81, 91 అంటే 76, ఒక 16 ఇయర్స్ 16-17 ఇయర్స్ ఆ గ్యాప్ వచ్చింది. మధ్యలో ఏదో సువర్ణపురం పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి ఏదో కలిసాం కానీ అంత కాకపోతే అంత గుర్తుపట్టలేదు ఆయన. ఓకే. అంటే అక్కడ బాగా రష్ ఉంది. అది అందరితో పాటు చిరంజీవి ఫ్రెండ్స్ నరసయ్య, నాయుడు వీళ్ళందరూ ఉన్నారు. పరిచయం చేశారు. ఓకే, అంతా ఓకే ఓకే అనుకున్నారు. బట్ 92 వచ్చిన తర్వాత గుర్తుపెట్టారు ఆయన. 93లో ఒక మంచి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని ఆయన అప్పటిదాకా తెలీదు. తర్వాత తెలుసుకున్న తర్వాత 93లో ముఠామేస్త్రిలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఓకే. ఆయన ఇచ్చారు. ఆయనే దగ్గరుండి జరిపించారు. ఆయనే దగ్గరుండి నడిపించారు. నాకు పెద్దగా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తెలియదు కదా, యాక్టింగ్ గురించి తెలీదు. ఆయన మినిస్టర్ పిఏ కింద ఒక 5 సీన్లు యాక్ట్ చేశాను. దాంతో మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ఆయన సినిమాలు మెకానిక్ అల్లుడు, రిక్షావోడు, బావగారు బాగున్నారా, ఠాగూరు, స్టాలిన్, అన్నయ్య, ఇంక శంకర్దాదా ఎంబీబీఎస్ లాస్ట్లో ఖైదీ నెంబర్ 150లో కూడా మంచి క్యారెక్టర్ చేశాను. ఓకే. చిన్నవి చేశాను. డాడీ, ఎస్పి పరశురామ్. ఇంకా ప్రతి మూవీలో సూర్యనారాయణ ఎక్కడ వదుకుని ఉండాలి, ఒక రకమైన సెంటిమెంటు, అంటే తనకి యాక్టింగ్ ఇంట్రెస్ట్. ముఖ్యంగా చెప్పాలి, ఇంద్రా సినిమాలో క్యారెక్టర్ ఇమ్మని అడిగానండి. యాక్చువల్గా ఆయన గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. ఆ ఇంద్రా సినిమా నేను ఫలక్నమ్మ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కింద పనిచేస్తున్నాను. ఓకే. అక్కడి నుంచి రావడానికి గచ్చిబౌలి గౌలిదొడ్డి దగ్గర షూటింగ్ జరుగుతుంది. అక్కడ ఒక స్కూల్ దగ్గర పెట్టారు. ఇది కలెక్టర్ పంచాయతీ అది. ఓకే ఓకే. యాక్చువల్లీ గోపాల్ గారు స్టార్ట్ చేశారు, షూటింగ్ చేశారు. అప్పుడు నా క్యారెక్టర్ని లాంగ్ షాట్లో రాజా రవీంద్రతో వేయించారు. నేను వచ్చిన తర్వాత కూర్చోబెట్టాడు ఆయన. ఓకే. కూర్చోబెట్టి సూర్యనారాయణ చేయాలని చెప్పి నేను కూర్చోబెట్టి నా షాట్లు తీశాను. అది అలాగే హిట్లర్ సినిమాలో కూడా ఆయనే, చాలా సినిమాల్లో ఆయనే డైరెక్ట్ చేసేవాడు. డైరెక్టర్ని ఆపేవారు అనమాట. హిట్లర్ సినిమాలో కూడా ఆయనే డైరెక్ట్ చేశారు. నువ్వు ఇలా రావాలి, ఇక్కడ చేయాలి. అది ఆయన నా బట్టలు చూపించే ప్రేమ అనుకోవాలో ఆదరణ అనుకోవాలో తెలీదు, చాలా ఎంకరేజ్ చేసేవాడు ఆయన. ఓకే. అలాగే సార్, స్నేహితులు అంటే కూడా చిరంజీవి గారికి అమితమైన ప్రేమ, కానీ ప్రతి ఒక్క విషయంలో ఆయన కాపాడుకునే విధానం కానీ, అవును, సో సహాయం చేసే విధానం. అవునండి. స్నేహితులు అంటే చాలా మంచి ఆప్యాయత అండి, ఇంట్రెస్ట్ బాగా. కంసన్ వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి, ముఖ్యంగా మా ఫ్రెండ్స్లో, ముఖ్యమైన మా ఫ్రెండ్స్లో గంధి బాబులు అన్న ఆయనకి ఆపరేషన్ చేయించాడు. హార్ట్ ఆపరేషన్ చేయించాడు. అలా నాయుడు ప్రస్తుతానికి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో చేస్తున్నాడు. ఓకే. కమర్షియల్ ట్యాక్సెస్లో డిపార్ట్మెంట్లో రిటైర్ అక్కడ చేస్తాడు. అతనికి హార్ట్ ఆపరేషన్ చేయించారు స్టార్ హాస్పిటల్. తర్వాత మధ్యపట్ల శర్మ అని చెప్పి రైల్వేస్లో రిటైర్ అయ్యాడు. అతనికి లివర్ ప్రాబ్లం వస్తే కూడా గ్లోబల్ హాస్పిటల్లో రమేష్ గారితో చేయించాడని చెప్పి తెలుసు. ఇది కాకుండా నరసయ్య, ఆయన దగ్గర పర్సనల్గా ఉండేవాడు. నరసయ్య అంటే ఇంకా ఆయనతో పాటే ఉండేవాడు అనమాట, దగ్గర ఉండేవాడు. ఆయనకు కూడా ఆపరేషన్ చేయించాడు. రీసెంట్గా మ్యాక్స్ విజన్లో కూడా కంటి ఆపరేషన్ కూడా చేశాడు. ఇది కాకుండా చాలామందికి అండి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నాం. మొగల్తూరులో ఉన్న చిన్ననాటి ఫ్రెండ్స్, ఆ నేటివ్ ప్లేస్, అమ్మగారి నేటివ్ ప్లేస్లో ఫ్రెండ్స్కి ఎప్పుడు ఏదో వచ్చినా సరే ఇప్పుడు కూడా తీసుకొచ్చి మంచి హాస్పిటల్, అపోలో హాస్పిటల్ కానీ స్టార్ హాస్పిటల్ కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ దగ్గరుండి చేపించి ఆయన పర్సనల్గా అటెండ్ అయ్యి వాళ్ళు బాగా రికవరీ అయ్యేటట్టు. అలాగే సుబ్బరాయుడు గారు, ఎక్స్ మినిస్టర్ సుబ్బరాయుడు గారు తెలుసు కదండి, కొత్తపల్లి సుబ్బరాయుడు. ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే ఆయనే పర్సనల్గా తీసుకెళ్ళి అపోలోలో అడ్మిట్ చేయించి దగ్గరుండి ట్రీట్మెంట్ ఇప్పించారు. కానీ సార్ ఇన్ని చేస్తున్నా కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా విషయం అనేది కూడా ఆయన చెప్పుకోడండి. అదే కుడి చేతితో చేసింది ఎడం చేతికి తెలియదు. ఇది కాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఆ ఫైటర్ ఎవరో ఒక ఆయన ఉన్నాడు, అలా కిడ్నీ ప్రాబ్లం ఉంటే కూడా
అతని పేరేదో ఉంది, కన్నన్ గారు ఎవరో అతనికి కిడ్నీస్ ట్రబుల్ ఉంటే కూడా ఆ, చేశారు. ప్రసాద్ బాబు గారికి, తర్వాత సుధాకర్ గారికి, వీళ్ళందరూ ఫ్రెండ్స్ అండి. మెయిన్ సుధాకర్ గారు ఆయన అక్కడ రూమ్మేట్స్. ఈ తెలియని వాళ్ళకి చాలామంది ఉన్నారండి. మనకు తెలిసింది కొంతే, తెలియని వాళ్ళకి చాలా సాయం చేస్తాయి. ఎడం చేత్తో కుడి చేత్తో చేసింది ఎడం చేత్తో కూడా తెలియకూడదని చెప్పి జర్నలిస్టులకు కానీ, బయట వాళ్ళకి కానీ, అభిమానులకు కానీ, ఇంకా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గురించి మీకు తెలియదే ఉంది. వాళ్ళ బ్లడ్ ఎక్కడ కావాలంటే అక్కడ, ఎవరికి కావాలంటే అక్కడ బ్యాగ్స్ అరేంజ్ చేసి అక్కడ రక్తదానం చేయటం. కరోనా టైంలో మీకు తెలుసు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అందరికీ నిత్యావసర వస్తువులు కానీ మొత్తం పంపిణీ చేయడం. కరోనా ఏదో పేరు పెట్టి ఫిలిం వర్కర్స్ పాపం వాళ్ళకి షూటింగ్లు లేవు, ఏమీ లేవు, వాళ్ళకి 1 నెల 2 నెలలు ఈ నిత్యావసర వస్తువులంతా సరఫరా దగ్గరుండి ఆయన పర్సనల్గా చెక్ చేసి కాదంబరి కిరణ్ కుమార్ని పెట్టి డోర్ డెలివరీ చేసి అత్యంత క్వాలిటీ అన్నీ ఏదో పంపాం, ఏదో డొనేషన్ ఇచ్చాం, ఏదో వస్తువులు ఇచ్చాం, నాసిరకమైన కాకుండా దగ్గరుండి మైన్యూట్గా. ఇది కాకుండా ఇంకా కరోనా ఆక్సిజన్ సిలిండర్లు కూడా చాలా చోట్ల ఆక్సిజన్ సిలిండర్ కొరత ఏర్పడింది కరోనాలో, అంటే ఆయన దగ్గరుండి అరేంజ్ చేయటం ఇన్ని గొప్ప విషయాలండి. మీ విషయంలో చిరంజీవి గారి యొక్క అంటే ఆయన మాట కానీ అంటే ఆయన ప్రోత్సాహం కానీ సహాయం కానీ ఎలా ఉంటుంది సార్? ఆ ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందండి. నాకు ఎప్పుడు ఆయన ఏదైనా అడిగితే కాదనే వ్యక్తి కాదు. నాకు అవసరం కూడా రాలేదు ఎప్పుడు. ఓకే, ఎప్పుడన్నా ఏదైనా చిన్న చిన్న వాటిలో సందేహాలు వచ్చినా, ఇది ఇబ్బంది ఉందంటే ఇమీడియట్గా అటెండ్ అయ్యేవారు. ఓకే, అటెండ్ అయ్యి చేసి పెట్టేవారు. అది ఎప్పటికీ ఆ కృతజ్ఞత ఉంటుందండి. నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన సూర్యనారాయణ ఏం చేస్తున్నావు, నీ పిల్లలు ఏం చేస్తున్నారు, యూఎస్కి వెళ్ళలేదా అని ఆయన అంటేనే మా పెద్దోడిని యూఎస్ పంపించానండి. ఓకే ఓకే, చిరంజీవి గారు చెప్పారన్నమాట. ఖైదీ నెంబర్ 150లో అంత బిజీలో షూటింగ్ ఆ రోజు ఆయన జైలు నుంచి పారిపోసే సీన్ అది. ఓకే, అంత బిజీలో కూడా అడిగాడు యూఎస్కి వెళ్ళలేదా నీ కొడుకులు అంటే, లేదా ఇక్కడే ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ చేస్తున్నారు అది అంటే, పెద్ద ఆయన వెళ్తానంటే ఆ ఇన్స్పిరేషన్ తోటి పంపించాను. ఓకే ఓకే, సూపర్ సార్. అలాగే సార్, మీకు సినిమాల్లోకి రావడానికి వన్ ఆఫ్ ద ప్రోత్సాహం చిరంజీవి గారు కదా. చిరంజీవి గారు మరి చిరంజీవి గారు యాక్ట్ చేసిన అన్ని మూవీస్లలో కల్లా మీకు బాగా నచ్చిన 3 మూవీస్ అంటే ఏం చెప్తారు సార్? ముఠా మేస్త్రి అండి. ఎందుకు సార్, మీరున్నారా? నేనున్నానండి. ఆ చిరంజీవి గారు ఉన్న అన్ని సినిమాల్లో రుద్రవీణ అండి. రుద్రవీణ అంటే బాగా ఇష్టపడతాను. ఎందుకంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఇంకా ముఠా మేస్త్రి మాస్ అది అంటే ఆయన అందులోనే మినిస్టర్ క్యారెక్టర్ పొలిటికల్గా మైండ్లో ఏమైనా వచ్చిందేమో తెలియదు, కానీ అది బాగానే ఉంటుంది. ఈ ఖైదీ నెంబర్ 150 కూడా బాగుంటుందండి. ఎందుకంటే అది కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్. వాటరు మన ఫార్మర్స్కి ఏ రకంగా కార్పొరేట్ కంపెనీస్ ఇబ్బంది పడతాయి అన్నదాన్ని మెసేజ్ ఓరియంటెడ్. అది కూడా బాగుంది సార్. మరి ఇప్పటికీ చిరంజీవి గారితో ఫోన్లో టచ్లో ఉంటారా? ఫోన్లో టచ్లో ఉంటానండి, కాకపోతే ఎప్పుడైనా పర్సనల్గా వెళ్ళి కలుస్తాను. మన రీసెంట్గా 2000 మా మీట్ అయింది కదా, 23 నవంబర్లో వైన్ కాలేజీ మీట్లో వెళ్ళి పర్సనల్గా కలిసామండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన అందరినీ కలిసినందుకు. ఎప్పటికీ పర్మిషన్ మర్చిపోడండి ఆయన. చిన్ననాటి ఫ్రెండ్స్కి వచ్చినా అప్పుడు కూర్చొని గట్టి కుదిరిట్టు మాట్లాడటం అది చేయటం చేస్తుంటారు. కానీ మీకు సినిమా పోలీస్ అనే పేరు కూడా ఎవరు పెట్టారు సార్? అది సినిమా పోలీసు అనే పెడితే సీఎం గారు, ఎక్స్ సీఎం గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఓకే ఓకే, ఆయన దగ్గర నేను పనిచేశాను. వాయిల్పాడు ఎమ్మెల్యేగానో నేను ఎస్ఐ చేశాను. అప్పటి నుంచి ఆయన అంటే గౌరవం, కలుస్తుంటాం. స్పీకర్గా ఉన్నప్పుడు కానీ, ఈవెన్ సీఎంగా ఉన్నప్పుడు కూడా కలిస్తే సినిమా పోలీస్ బాగున్నావా అంటారు. అంటే సరదాగా అంటే ఒక పక్కనే ఉద్యోగం చేస్తూ సినిమాలు చేయడం అనేది మామూలు వ్యవహారం కాదండి.
ఆ టైంకి వెళ్ళి అటెండ్ అవ్వటం అది బట్ ఆ ఇంట్రెస్ట్ అలాగే నన్ను ఆ, ముందుకు తోసిందనమాట. ఓకే. ఈ ఆఫీసర్స్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్లే చేసుకుంటూ ఉంటాడు, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. కానీ ఒకటి ఎవరైనా కానీ ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు ఇలా సినిమాలు చేయాలనుకున్నా కానీ ఏదో కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఏం లేదండి, పర్మిషన్ తీసుకోవాలి. అదే. రెమ్యునరేషన్ ఏమైనా వాళ్ళు ఇచ్చినట్టయితే ఐటీ రిటర్న్స్లో చూపించాలి. ఆహా. జనరల్గా నేను రెమ్యునరేషన్ తీసుకోను. చిరంజీవి గారి సినిమాల్లో వీటికి పెద్దగా రెమ్యునరేషన్ ఎప్పుడూ ఆశించను. వాళ్ళు గౌరవం ఇస్తే చాలు అనుకుంటాను. ఓకే. మీరు చేసిన మూవీస్ ఎక్కువగా చిరంజీవి గారితే కదా? చిరంజీవి గారితో. మరి రెమ్యునరేషన్ లేకోకుండా లేదు, రెమ్యునరేషన్ లేదండి. ఎందుకు సార్ అలాగా? అంటే నాకు పొజిషన్లో ఉన్నాను ఒకటి, చిరంజీవి గారు అంటే గౌరవం ఒకటి. ఓకే. వాళ్ళ రెమ్యునరేషన్ గురించి నేను గిరుగుతాలు ఏదో నేను మా అసోసియేషన్లో కూడా మెంబర్. ఓకే. అది కూడా చిరంజీవి గారి ప్రోత్సాహం ఉందోటే. అయినా ఎక్స్పెక్ట్ చేయండి, అవసరం లేదు. చిరంజీవి గారే ప్రత్యేకంగా చేర్పించారు ఆయనలో? చేర్పించారు. ఓకే. ఆయనే చేర్పించారు. ఇప్పటికీ మెంబర్ నేను. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇంకా మిగతా సినిమాలు కూడా చేశానండి బాగా. ఒక 25 సినిమాలు చేశాను, 25 సినిమాలు అదర్ దాన్ చిరంజీవి గారి మూవీస్. టోటల్ ఓవరాల్గా ఎన్ని మూవీస్ చేసి ఉంటారు సార్? ఒక 40 నుంచి 45 దాకా చేసుకుంటానండి. ఓకే. కానీ ఎక్కువగా పోలీస్ క్యారెక్టర్సే ఉన్నట్టున్నాయి. క్యారెక్టర్స్ అంటే పోలీస్ అయితే సూట్ అవుతాడు, వీడికి యూనిఫామ్ ఉంటుంది, డైలాగ్ బాగా చెప్తాడు, భయం అనేది ఉండదు అని చెప్పి క్యారెక్టర్స్, పోలీస్ క్యారెక్టర్సే ప్రిపేర్ చేస్తాడు. ఓకే. కానీ ఒక చిరంజీవి గారి సినిమాలో బావగారు బాగున్నారా ఆ సినిమాకి ఆయన ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓకే. ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే అక్కడ రచన గారేమో దూకేయాలని చేస్తున్న టైంలో ఇద్దరు పోలీస్ వాళ్ళు వచ్చి ఆపుతూ ఉన్న టైంలో మీరు ఒకరిలో నేను ఒకడిని. ఎలా ఉంది సార్ అదే ఇన్సిడెంట్? కానీ గొప్పగా ఉందండి, ఎందుకంటే అప్పటికప్పుడు డైలాగు అది చూడండి సార్, నేను కాఫీ గురించి టీ గురించి డిస్కషన్ వచ్చింది, అది వద్దంటే ఈవిడ ఇలా చేస్తానంటుందంటే మీకేమైనా ఇబ్బందా అంటే నాకేమీ ఇబ్బంది లేదంటాను, అది ఆయన డైరెక్ట్ చేసిందే ఇలా చేయని చెప్పి. ఓకే. 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 అది ఆయన పరంజీవి జయంతి గారు, జయంతి పరంజయ్ గారు, ఆయన సినిమాలు ఎక్కువ చేశాను. రాబోయే చందమామ, తర్వాత చిరంజీవి గారు శంకర్దాద ఎంబీబీఎస్, నెక్స్ట్ ఇది బావగారు బాగున్నారు. అలాగే ముఠామేస్త్రి గురించి మాట్లాడారు కాబట్టి ముఠామేస్త్రిలో ఆయన ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చే టైంలో ఆవుని తీసుకొని వస్తారు. అవునండి. ఆవుని తీసుకొని వచ్చి దానికి పాలు పిండమని పేరు పెట్టమని చెప్పేసి గంగ అన్నప్పుడు అప్పుడు మీరు ఉంటారు కదా సార్? అవును, ఉంటాను. ఆ క్యారెక్టర్ అది మంచి క్యారెక్టర్ అండి. అదేనా మీ ఫస్ట్ అపీరియన్స్ స్క్రీన్ మీద? ఆ స్క్రీన్ మీద అదే ఫస్ట్ అపీరియన్స్ అండి. మన ఫస్ట్ ముఠామేస్త్రి అంటే అంతకుముందు ప్రేమ తపస్సు అని చెప్పి నేను 91లో చేశాను, ఎంపీ శివప్రసాద్ గారి డైరెక్షన్లో. ఓకే. రోజా గారి ఫస్ట్ మూవీ ఇది. అందులో మంచి క్యారెక్టర్ చేసి సుత్వేలు బ్రహ్మానందం గారితో. ఓకే. సరసాలు సోగ్గాడు చేశాను బ్రహ్మానందం గారితో. 92, 93 ఇదేనండి. ఓకే. ఓకే. ఇయర్కు ఒకటి చొప్పున చేసుకుంటూ వచ్చారా? ఆ ఇయర్కి 1, 2 చేసుకోండి అండి. జనరల్గా వీళ్ళని బట్టి 92 ఒక 1 ఇయర్కి ఒకటి కానీ 2 కానీ, అది కూడా విత్ ఇన్ ది సిటీ. కాకపోతే వెంకట్ డైరెక్షన్లో కబడ్డీ డైరెక్టర్ వెంకట్. ఓకే. మన జగపతి బాబు గారు హిందీ సినిమా ఒకటి చేసిన, అది రిలీజ్ కాలేదు. కబడ్డీ జగపతి బాబు గారి సినిమా గురించి మాత్రం ఇద్దరం కలిసి డైరెక్టర్ నేను రాత్రి గౌతమికి వెళ్ళి మధ్యాహ్నం రాజోల్లో షూటింగ్ చేసుకుని మళ్ళీ నైట్ గౌతమికి బయలుదేరి వచ్చేసాను. అది బయట చేశాను. అదొక మూవీ. ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీయే. ఏదైనా బయటికి వెళ్ళి మనం చేసిన సినిమాల్లో అదొకటి. ఇన్ని సంవత్సరాల ప్రయాణం, అందులో స్టార్టింగ్లో కాలేజీలో చదువుకునే టైంలో చిరంజీవి గారితో పరిచయము, ఆ తర్వాత ఆయన ప్రోత్సాహంతో సినిమాలోకి రావడం, మరి ఉద్యోగం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పటివరకు ఎలా అనిపిస్తుంది సార్? గొప్పగా అనిపిస్తుందండి. ఉద్యోగం అన్నది ఇంకా ఆఫీసర్స్ అందరూ మనకి ఇచ్చిన ట్రైనింగు, ఆఫీసర్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళిపోయామండి. ఉద్యోగంలో కూడా ఎక్కడ రాజీ పడలేదు. సినిమాల్లో తిరుగుతూ అని చెప్పి ఉద్యోగం వదిలేసిన సందర్భాలు లేదు. మంచి పోస్టింగ్స్ లాండ్ ఆర్డర్ చేశాను ఎక్కువ నేను. ఓకే. సిటీ అంతా లాండ్ ఆర్డర్ చేశాను. లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ చేశాను, ఏసీబీ బేగంపేట చేశాను. ఓకే. బట్ అదర్ దాన్ దట్ యాక్టింగ్, ఈ ప్రవృత్తి యాక్టింగ్ దాంట్లో మెయిన్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఓకే. చాలామందికి తెలీదు, అక్కడ నాటకాలు వేయటం కానీ
హైదరాబాద్ సిటీ వచ్చిన తర్వాత నాటకాలు డిఫెన్స్ అకౌంట్స్లో ఆడిటర్గా ఉన్నప్పుడు చేయడం కానీ 2 years కోర్స్ చేయడం కానీ యాక్టింగ్లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఓకే ఓకే తనకల్ బారిని వీళ్ళంతా కలిసి చేశారు. ఓకే ఆ తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయడం కానీ ఆయన ఇన్స్పిరేషనే, ఆయన ఇచ్చిన సహకారం సహాయాలు, ఓకే లేతే మనం చేయలేం, కష్టం. తెలియదేముంది మీకు సినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉండాలి. యా మరి మీ గాడ్ ఫాదర్ అంటే ఆయనే చిరంజీవి గారే. చిరంజీవి గారే. ఓకే చిరంజీవి గారు ఒక రాజకీయ నాయకుడిగా, అవును. అలాగే ఒక సినిమా స్టార్గా ఓకే. ఇలా ఎన్నో ఫేసెస్ అనేది చూసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కూడా జరగబోతున్నాయి. మరి మళ్ళీ ఆయనను మీట్ అవ్వడం కానీ ఎలా చేయబోతున్నారా సార్? చేస్తానండి. ఆయన కలిసి ఖచ్చితంగా గ్రీట్ చేస్తాను నేను. ఆ రోజు ఆయన అవైలబుల్ ఉండి టైం ఉంటే మనకి టైం చెప్తారు. వెళ్ళేసి ఎవ్రీ ఇయర్కి బర్త్డే గ్రీట్ చేసేవాడిని. కానీ ఈ మధ్యకాలంలో మనం బిజీ ఉండి నర్స్పూర్లో ఉంటాం, ఏదో పనులతో ఉండే వాళ్ళకి కాలేదు. ఈసారి ఖచ్చితంగా ఆయన కలిసి బర్త్డే శుభాకాంక్షలు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఫ్రెండ్స్ అందరూ మీట్ అయినప్పుడు కానీ అవును. సో పిచ్చాపాటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా అలాగా. సో సరదాగా టైంలో చిరంజీవి గారు ఎలా ఉండేవారు సార్? జోవియల్గా ఉంటారండి. ఆయన యాక్టరు అది ఇప్పుడున్న స్టార్డమ్ ఏమి ఉండదు. అప్పుడు ఏం జరిగింది, చిన్నప్పుడు మాటలే మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నప్పుడు మాటలు మాట్లాడుకుని అప్పుడు అలాగా ఇప్పుడు ఇలాగా అని మాట్లాడుకుంటుంటారు. తరచుగా చెప్పే విషయం ఒకటి ఉంటుంది కదా సార్ ఇట్లాంటి మాటలలో, అవును. ఏదైనా ఒకటి మాకు తెలియని విషయం అంటే ప్రత్యేకంగా ఏముండదు. అప్పుడు జరిగిన విషయాలే మాట్లాడుకుంటారు కాలేజీలో. ఓకే అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా ఉన్నాం, అప్పుడు అలా చేసాం, ఆయన ఎలా ఉన్నాడు, ఈడు ఎలా ఉన్నాడు అని. అలాగే ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ అండ్ హెయిర్ స్టైల్ కానీ ఆ రోజుల్లో ప్రత్యేకంగా చూసుకునేవారు. ప్రత్యేకంగా ఆయన ఎప్పుడు ప్రత్యేకంగా అప్పుడు అంత ప్రత్యేకత లేకపోయినా నీట్గా ఉండేవారు, డ్రెస్ బాగా మెయింటైన్ చేసుకునేవారు, హెయిర్ స్టైల్ కానీ బాగుండేది. తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ మీకు తెలియదే ఉంది ఆటోమేటిక్. సినిమాలకు వచ్చినప్పుడు వేరు సార్, అక్కడ సినిమాలకు రాకముందు మాత్రం అక్కడ కూడా బాగా మెయింటైన్ చేసుకునేవారు. అక్కడ కూడా బాగా మెయింటైన్ చేసేవారు, బాగుండేవారు. అది ఓకే. ఇన్ని సినిమాలు చేశారు అండ్ ఎంతో సాధించుకుంటూ మరి ముందుకెళ్తున్నారు. ఫైనల్గా మీరు ఈ వృత్తి నుంచి రిటైర్ అయ్యేటప్పుడు, సో పోలీస్ వృత్తి రిటైర్ అయ్యేటప్పుడు ఏ పోస్ట్ రిటైర్ అయ్యారు సార్? ఎడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా రిటైర్ అయ్యాను రాజమండ్రి అర్బన్ డిస్టిక్లో. ఓకే ఓకే. ఏఎస్పీగా. ఏఎస్పీగా అక్కడ రిటైర్ అయ్యాను. ఓకే. అప్పుడు రిటైర్ అయిన ఫంక్షన్లో కూడా చిరంజీవి గారితో నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్నీ ఒక సీడీ చేసి డిస్ప్లే చేశారు అక్కడ. నాకు తెలియదు అది. ఎస్పీ గారు రవికుమార్ మూర్తి, డిఎస్పీ అనిల్ కుమార్ అని చెప్పి ఇద్దరు. అనిల్ కుమార్ నా బ్యాచ్మేటే, క్లోజ్ ఫ్రెండ్. అదే రవికుమార్ మూర్తి గారు శివప్రసాద్ గారు ఎంపీ గారికి బంధువు, ఆయన ఎస్పీ అక్కడ. ఓకే. వాళ్ళకి తెలుసు చిరంజీవికి యాక్ట్తో చాలా సినిమాలు చేసాడు, ఈయనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి నా సినిమాలు ప్రత్యేకంగా ఈ ముఠా మేస్త్రి, అన్నయ్య, ఇంకా అన్నీ ఇంపార్టెంట్ తీసుకొచ్చి అక్కడ మధ్య స్క్రీన్ మీద డిస్ప్లే చేశారు. అని నేను ఆశ్చర్యపోయాను, నాకు తెలియదు ఆ విషయం అండి. ఓకే. ఇంకో తెలియని కోణం ఉంది సూర్యనారాయణ గారిది, ఈయన మంచి యాక్టర్, ఇది చిరంజీవి గారి సినిమాలు మిగతా సినిమాలు చేశారు. ఓకే. అలాగే సార్ మీ వృత్తిపరంగా చూసుకుంటూ ఉంటే మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు సార్? ఛాలెంజెస్ పోలీస్ డిపార్ట్మెంటు ఛాలెంజెస్ ఉంటాయండి. అప్పుడు అంత టెక్నికల్గా అంత అడ్వాన్స్ అవ్వలేదు, ఎందుకంటే వేరేనో సీసీ కెమెరాలు లేవు, మీకు కాల్ ట్రాకింగ్ లేదు, అక్కడ అప్పుడు టెక్నికల్గా అంత సపోర్ట్ లేదు. అయినా చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఇంపార్టెంట్ కేసెస్ డిటెక్ట్ చేసుకోవడం. ఓకే. ఓన్లీ మన నాలెడ్జ్ మీద మనం అనలైజ్ చేసుకుని ఎవడు ఏంటి అన్నది ఒక డిస్కషన్ చేసుకుని గొప్ప కానిస్టేబుల్స్ ఉండేవారండి. ఈ అఫెన్స్ ఈడే చేసాడని ఖచ్చితంగా చెప్పేవారు. అలాంటి కానిస్టేబుల్ సహకారంతో చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే మరి చిరంజీవి గారు ఎన్నో పాత్రలు చేశారు, కాకపోతే అందులో కొన్ని పోలీస్ పాత్రలు అనేది కూడా మనల్ని బాగా అట్రాక్ట్ చేసాయి, ఎంతో ఎనర్జెటిక్గా అనిపిస్తుంటుంది. ఆయన పోలీస్గా యాక్ట్ చేసిన మూవీస్లో అంటే మీకు బాగా నచ్చిన మూవీ సార్? పోలీస్గా చేసింది వచ్చి ఎస్పీ పరశురామ్ బాగానే ఉంటుంది. ఓకే. ఇది అంటే నేను యాక్టింగ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు, అంతకుముందు ఆయన చేసేవారు ముగ్గురు మనగాళ్ళలో కూడా పోలీస్ ఆఫీసర్ చేశారు, కానీ బట్ ఎస్పీ పరశురామ్లో మాత్రం విధి నిర్వహణలో ఎలా ఉంటారు ఎస్పీ, ఛాలెంజెస్ ఎలా ఉంటాయన్నది
బాగా చేసిన సినిమా. రవిరాజ్ పినిశెట్టి గారు డైరెక్టర్, బాగా చేశారు. అదే పోలీస్గా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో? లేదండి. సరదాగా సార్. కంప్లైంట్స్ ఏమి లేవు. కానీ ఏ పాత్ర ఇచ్చినా కానీ దాంట్లో లీనమైపోయి చేసేవాళ్ళు. అవునండి. కానీ ఇంట్రెస్ట్ అండి, అంతే. యాక్టింగ్ అనేది ఉంటే ఇంట్రెస్ట్. ఓకే. అంటే సార్ మరి మీ కుటుంబం సంబంధించి సో ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలండి. ఓకే. మిస్సెస్, 2 అబ్బాయిలు, నేను నలుగురం. న్యూక్లియర్ ఫ్యామిలీ. పెద్ద ఆయన వచ్చి ఎంటెక్ చేశాడు, తర్వాత సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. ఇప్పుడు యుఎస్లో జాబ్ చేస్తాడు. ఓకే. చిన్న ఆయన ఎంటెక్ చేశాడు, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద హైటెక్ సిటీలో చేస్తాడు. మరి ఇంత అంటే మీరు కూడా సినిమాల్లో చేశారు ఇలా, కానీ సినిమాల వైపు ఏ ఒక్కరిని కూడా రానిలేదేంటి సార్? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేస్తాను. అడిగారు ఎప్పుడైనా? కానీ వాళ్ళు అడగలేదు నన్ను ఎప్పుడూను. అడిగితే నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు సినిమాల్లో చేసేటప్పుడు పిల్లలు కానీ ఏమనేవాళ్ళు సార్? ఆనందపడిపోరండి చిరంజీవి గారితో యాక్ట్ చేయటం అంటే. చిరంజీవి గారితో యాక్ట్ చేయడం అన్నది తక్కువ మందికి దొరికేది. అప్పుడు తక్కువ మంది దొరికేది, చాలా ఆనందపడేవాడు. కానీ మీరు చెప్పిన విషయాల్లో అయితే స్పెషల్గా మీరున్న పాత్రలు చేసే పాత్రల్లో చిరంజీవి గారు డైరెక్ట్ చేసేవాళ్ళు, అలా చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఎంత చిరంజీవి గారి కాంబినేషన్లోనే ఎక్కువ రోల్స్ ఉండేవి, వేరే వాళ్ళతో పెట్టేవారు కాదు. వేరే వాళ్ళతో పెడితే ఆయన ఉండడు కదా డైరెక్ట్ చేయడానికి. అంచేత ఆయన దగ్గరుండి హిట్లరు, అలాగే ముఠా మేస్త్రి, బావగారు బాగున్నారా, ఈవెన్ నాగబాబు గారు కూడా నిర్మాత అయిన దానికి ఆయన వచ్చి దగ్గరుండి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసుకోవడం అనమాట. ఇలా చేయాలి, ఇలా చెందాలి. ఓకే. స్టాలిన్ కూడా నిర్మాత ఆయనే. ఓకే. స్టాలిన్ నిర్మాత ఆయనే. స్నేహం కోసంలోనే చిరంజీవి గారు ఉండరు. నేను వచ్చి రవికుమార్ గారు డైరెక్టరు. ఓకే. ఆయన వచ్చి చెవిలో చెప్తానమాట, అన్నదమ్ములు తండ్రి కొడుకులు 2 వస్తున్నారు మిమ్మల్ని అటాక్ చేయడానికని ప్రకాష్ రాజ్ గారు తమ్ముడికి చెప్తారు. ఓకే. ఓకే. అది అప్పటికప్పుడు క్రియేట్ చేసిన క్యారెక్టర్. రత్నం గారే వచ్చి నిర్మాత. కాంబినేషన్ ఉంటుంది కానీ అయితే సినిమాలో అయితే ఉంటారు. సినిమాలో ఉంటుంది అంటే ఇంక తప్పదంటే సినిమాలో ఉంటాడు. తప్పదంటే కాంబినేషన్ లేకపోతే ఏదో దాంట్లో అరేంజ్ చేస్తారు. ఓకే. అది నాకు ఇంట్రెస్ట్ ఉందండి ఇప్పటికీ సినిమాలు చేయాలని. బట్ పర్సనల్ పనులు, రెస్పాన్సిబిలిటీస్ వలన కొద్దిగా ఇట్లా, అంటే ఇప్పుడున్న ట్రెండ్ వేరు. ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ మారిపోయి ఉంటారు. మనం వెళ్ళి పాత వాళ్ళందరూ పరిచయాలు ఉన్నాయి. ఇంకా ఆటోమేటిక్గా దత్తు అని ఉన్నాడు ఆయన, చిరంజీవి గారి సినిమాలు చాలా వరకు కెమెరామెన్ చేశారు. హిట్లరు, స్నేహం కోసం, మన ఆయన ఎంకరేజ్మెంట్తోనే దత్తు ఆయన బంధువు. సత్యప్రసాద్ అని చెప్పి చిరంజీవి గారి క్లోజ్ ఫ్రెండ్, భీమవరం. ఓకే. వాళ్ళ తమ్ముడు అనమాట. ఓకే. అతన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. ఏదేమైనా ఆయన ఎంకరేజ్ చేయని వాళ్ళు అంటూ ఎవరో ఉండరండి. ఏదో రూపంలో చిరంజీవి గారు ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి సాయం చేసి ఆయన నిలబడేటట్టు చేస్తారు. కానీ చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరినీ ఇన్స్పైర్ చేస్తారు. ఆయన ఇన్స్పిరేషనే కదండి, చిరంజీవి గారి ఇన్స్పిరేషనే కదా. ఇప్పుడు మిగతా ఎవరు అందరూ యాక్టర్స్ను, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటి నుంచో యాక్టింగ్లో ఉన్నారు. నాగబాబు సరే అండి, రాయ్ ధర్మతేజ్, వరుణ్ తేజ్. రాయ్ ధర్మతేజ్ గారు ఒక మూవీలో కూడా మీరు యాక్ట్ చేశారండి. ఇంటెలిజెంట్ అనే మూవీలో యాక్ట్ చేశాను. ఓకే. ఆయన వినాయక్ గారు డైరెక్టరు. ఆయన ఒక విలన్ ఉన్నారు, మహారాష్ట్ర అని పేరేదో ఉంది. ఓకే. ఆయన కాంబినేషన్లో చేశాను. అది కూడా నేను అయ్యప్ప మాల్లో ఉంటే మీరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి చేయించారు వినాయక్ గారు. కానీ కొన్ని సెంటిమెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా సార్, ఎక్కడున్నా కానీ పిలుచుకొని వచ్చి మరి ఆ క్యారెక్టర్ చెప్పించుకుంటారు. బద్రీనాథ్లో కూడా నేను రాజమండ్రిలో ఉంటే బద్రీనాథ్లో మన అల్లు అర్జున్ గారి సినిమాలో పిలిపించి యాక్ట్ చేయించారు వినాయక్ గారు. ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్. సూపర్. మరి మీకైతే సినిమాల్లో చేయాలని ఉంది అని అంటున్నారు. మరి చిరంజీవి గారి నెక్స్ట్ సినిమా రాబోతూ ఉంది, అది కూడా అనిల్ రావిపూడి గారితో. అదే ఏమన్నా మీరు అనిల్ రావిపూడి దాంట్లో ట్రై చేస్తాను. ఎందుకంటే ఆయన మంచి డైరెక్టర్, ఆయన చాలా సినిమాలు చూసాం. ఇది సరిలేరు నీకెవరు, సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి కోసం. అది కొద్దిగా మంచి స్పార్క్ ఉన్న డైరెక్టరు.
అలా చిరంజీవి గారి చెవిలో చెప్పండి సార్, అయిపోద్ది. ఈవెన్ సైరా నరసింహారెడ్డిలో కూడా చేశానండి. ఓకే. ఆయన సురేష్ రెడ్డి గారు డైరెక్టర్. చిరంజీవి గారు ఈ క్యారెక్టర్స్ ఇంత ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడంటే ఏదో ఒక క్యారెక్టర్ అని ఒక పోతే పటాద సామంతరాజుల క్యారెక్టర్లో ఒకటో దగ్గర నిలబెడతాం. అంత పెద్ద సినిమాలో మనం డైలాగులు ఎక్స్పెక్ట్ చేయలేమండి. కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్ కాబట్టి. సార్ చిరంజీవి గారి సినిమాల్లో ఎన్నో సినిమాలు చేశారు కదా, మరి అందరివాడు కానీ ఇలాంటి దానిలో కూడా చేశారా సార్? అందరివాళ్ళు చేశానండి. ఫ్లాష్ బ్యాక్లో డాక్టర్ కింద చిరంజీవి గారు తండ్రి క్యారెక్టర్, వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ వచ్చి వరుణ్ తేజ్. ఇది వరుణ్ తేజ్ గారు యాక్ట్ చేశారు? వరుణ్ తేజ్ గారు యాక్ట్ చేశారు, చిన్న బాబు. ఓకే ఓకే సార్. మెగా హీరోస్లలో సాయి ధరమ్ తేజ్ గారితో చేశారు, మన చిరంజీవి గారితో చేశారు, నాగబాబు గారితో చేశారు. అవునండి. పవన్ కళ్యాణ్ గారితో సార్? పవన్ కళ్యాణ్ గారితో చేయలేదు. ఓకే. 2-3 సార్లు ట్రై చేసాం కానీ కుదరలేదు. వరుణ్ తేజ్ గారితో అయితే అప్పట్లో చైల్డ్ యాక్టర్గా ఉన్నప్పుడే చేశారు. అందరితో చేశాను. రామ్ చరణ్ గారు సార్? రామ్ చరణ్ గారితో కూడా చేయలేదు. ఓకే. చేసే అవకాశం ఉండే, అప్పుడు మనకి వీలు పడలేదు. ఓకే. ఏ మూవీకి సార్? అది నాయక్ చేయొచ్చండి, వినాయక్ గారిది. అది చెప్పారు కానీ ఇంక నేను వెళ్ళటం కుదరలేదు. ఓల్డ్ సిటీలో ఏదో అర్జెంట్ బందోబస్తు వచ్చింది నాకు. ఓకే ఓకే. ఇంకా నేను కదలటానికి లేదు. అసిస్టెంట్ కమిషనర్ బేగంపేట చేసేవాడిని. అదే ఏఎస్పీగా చేస్తున్నాను. ఏసీపీ బేగంపేట. అది వెళ్ళటం కుదరలేదు. అయినా వెళ్ళి కలిసి వచ్చాను. దిల్ రాజు గారి నిర్మాత వినాయక్ గారు. తర్వాత ఆయన గుర్తుపెట్టారు. ఓకే. రామ్ చరణ్ గుర్తుపెడతారు, చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు కదా. ఇప్పటికి వెళ్ళినా కానీ పలానా మనకి గ్యాప్ రావడం వల్ల కదా కానీ గుర్తుపెట్టి బాగున్నారని అడుగుతారు. ఏమని పిలిచేవారు సార్? అంకుల్ అంటారండి. అప్పుడు అంకుల్ అని ఊరు, ఇప్పుడు ఏమంటారు తెలియదు. అంకుల్ అంటారు సార్. తండ్రికి తగ్గ తనయుడు. ఆయన కూడా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఆయన తండ్రి ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేసా అంతకంటే చాలా గొప్ప ఉన్నత శిఖరాలకు వెళ్ళాడు ఆయన. నటపరంగానే కానీ ఆయన బిజినెస్ పరంగా కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుంటారని చెప్తారు. కానీ నైస్ సార్. అండ్ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి సో మీరు విష్ చేశారంటే అవునండి, డైరెక్ట్గా వెళ్ళి చెప్తారు, బాగానే ఉంటుంది. సో ప్రేక్షకుల ముందు కూడా మీరు ఒకసారి చెప్పారంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. చిరంజీవి గారికి 70వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నారు. ఆయన హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మీరు ఇన్ని మరింత ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. మరింత ఇంకా చాలా అవార్డులు వచ్చినాయి ఆయనకి. ఇంకా రావాల్సిన అవార్డులు ఖచ్చితంగా పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని మా తరపున, మీ ఐ డ్రీమ్ తరపున, ప్రేక్షకుల తరపున బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.